హాయ్, అందరికీ స్వాగతం సౌత్ స్నాప్కి. మన ఛానల్ దక్షిణ భారత సినిమాలో శక్తివంతమైన మహిళలను, నటీమణులు, టెక్నీషియన్లను సెలబ్రేట్ చేసే స్పెషల్ స్పాట్. మహిళల కెరియర్ జర్నీలు, అచీవ్మెంట్స్, మూవీ ఎక్స్పీరియన్సెస్, ఫన్ ట్రివియా, అన్టోల్డ్ స్టోరీస్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఒక పూర్తి స్నాప్లో తెలుసుకోండి. ఇది మన ఛానల్లో సూపర్ స్పెషల్ ఎపిసోడ్. గ్లామర్ మరియు టాలెంట్ కలిసిన యంగ్ యాక్ట్రెస్ హెబా పటేల్ మరియు ఆమె రీసెంట్ మూవీ మారియోపై పూర్తి స్నాప్. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో పూర్తిగా ఇన్ఫర్మేటివ్ మరియు మోటివేషనల్. ఫేర్ యూస్ కింద చిన్న క్లిప్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఇప్పుడు స్నాప్ చేద్దాం హెబా పటేల్ ప్రపంచంలోకి. సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్ సినిమా ఒక హీరోయిన్ని స్టార్గా మార్చేస్తుంది. కానీ ఆ స్టార్డమ్ను నిలబెట్టుకోవడం అదే అసలు ఛాలెంజ్. అలాంటి ప్రయాణం చేసిన ఒక నటి హెబా పటేల్. ఒక్క సినిమాతో యూత్ హార్ట్ బీట్గా మారి తర్వాత స్ట్రగుల్స్ ఎదుర్కొని మళ్ళీ తిరిగి నిలబడేందుకు ప్రయత్నించిన ఆమె కథ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆమె జీవితంలోని తెలియని విషయాలు, గాసిప్స్, స్ట్రగుల్స్ మరియు ఆమె నటించిన సినిమా మారియో అనుభవాలు. హెబా పటేల్ మహారాష్ట్రలో జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆమెకు ఫ్యాషన్, మోడలింగ్ మీద ఆసక్తి. కాలేజ్ సమయంలోనే ఆమె మోడలింగ్ వైపు అడుగులు వేసింది. ఫోటోషూట్స్, ర్యాంప్ వాక్స్ ఇవి ఆమెకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. మోడలింగ్ ద్వారా వచ్చిన అవకాశంతో హెబా సినిమా లోకోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ప్రారంభంలో కొన్ని చిన్న పాత్రలు చేసింది. కానీ ఆమె జీవితాన్ని మార్చేసిన సినిమా కుమారి 21F. ఈ సినిమా ఆమెకు భారీ గుర్తింపు తీసుకొచ్చింది. యూత్లో ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. కుమారి 21F తర్వాత హెబా పేరు ఇండస్ట్రీలో మార్మోగింది. ఆమె స్టైల్, అందం, బోల్డ్ క్యారెక్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ ఒక్క సినిమా ఫేమ్ను నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. కుమారి 21F తర్వాత హెబాకు అవకాశాలు వచ్చినా అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇది ఆమె కెరియర్పై ప్రభావం చూపింది. కొంతమంది ఇలా అన్నారు, ఆమె ఒకే టైప్ పాత్రలకు మాత్రమే సరిపోతుంది అని. ఇది ఒక హీరోయిన్కు చాలా పెద్ద సవాలు.
సోషల్ మీడియాలో హెబా కూడా ట్రోల్స్ని ఎదుర్కొంది. ఆమె చేసిన పాత్రలపై విమర్శలు, గ్లామర్ గురించి కామెంట్స్, అలాగే ఇండస్ట్రీలో కొన్ని గాసిప్స్ కూడా వచ్చాయి. కానీ ఆమె ఎక్కువగా స్పందించలేదు. ఆమె తన పని మీదే ఫోకస్ పెట్టింది. ఇప్పుడు ఆమె నటించిన సినిమా గురించి మాట్లాడుకుందాం, మారియో. ఈ సినిమా ఆమె కెరియర్లో ఒక కొత్త ప్రయత్నం. ఈ సినిమాలో ఆమె పాత్ర ముందు చేసిన పాత్రల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇది ఆమెకు ఒక ఛాలెంజ్. మారియో సినిమా షూటింగ్లో హెబాకు కొత్త అనుభవాలు వచ్చాయి. కొత్త టీంతో పనిచేయటం, కొత్త రకం పాత్రలో నటించటం, తన నటనను ప్రూవ్ చేసుకోవటం. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది, నేను ఈ సినిమాలో నాకు కొత్తగా కనిపించాలనుకున్నాను అని. హెబా పటేల్ గురించి చాలామందికి తెలియని విషయాలు. ఆమెకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్ ఆమె హ్యాబీ. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఫ్యాషన్పై మంచి సెన్స్ ఉంది. ఇటీవల ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం హెబా కొత్త ప్రాజెక్ట్స్పై పనిచేస్తున్నారట. ప్రత్యేకంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా అవకాశాలు వస్తున్నాయట. ఇది ఆమె కెరీర్కు ఒక కొత్త అవకాశం. హెబా గురించి సహనటులు చెప్పే విషయం, ఆమె చాలా ఫ్రెండ్లీ. సెట్స్లో అందరితో కలిసిపోతుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఇది ఆమెకు మంచి ఇమేజ్ ఇచ్చింది. హెబా లక్ష్యం ఏంటంటే మంచి కథలతో సినిమాలు చేయాలి, విభిన్న పాత్రలు చేయాలి, నటిగా గుర్తింపు పొందాలి. ఆమె తన కెరియర్ను మళ్లీ నిర్మించుకునే ప్రయత్నంలో ఉంది. హెబా పటేల్ కథ మనకొక విషయం చెప్తుంది. సక్సెస్ వచ్చిన తర్వాత కూడా పోరాటం ఆగదు. ఒక్క హిట్తో స్టార్ అవ్వడం ఒక విషయం, ఆ స్థాయిని నిలబెట్టుకోవడం మరో విషయం. ఆమె ప్రయాణం ఇంకా కొనసాగుతోంది. ఇది మీ సౌత్ స్నాప్లో హెబా పటేల్ మరియు మారియోపై పూర్తి స్నాప్. ఆమె జర్నీ గురించి ఏమనుకుంటున్నారు? మీకు హెబా పటేల్ చేసిన ఏ సినిమా ఎక్కువగా నచ్చింది? మారియో సినిమాలో ఆమె పాత్ర మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ స్నాప్లో కలుద్దాం.